అంకుల్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాప్కి వస్తున్నారా అని ఆరు పాప అడగడంతో అవునమ్మా అలాగే మీకు కూడా థ్యాంక్స్ చెప్పడానికి కూడాను అని విక్రమ్ చెప్తాడు. అయ్యయ్యో ఇప్పుడు సార్ గారు ఇక్కడే ఉన్నారు, భాగ్య మేడం దిగేటప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా, ఏం చేయాలి అని రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటారు. తర్వాత చెంబా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బాగా తింటూ ఉంటే అమర్ అమర్ అంటూ మనోహరి హాల్లో మొత్తం వెతుకుతూ ఉంటుంది. చెంబా అమర్ ఇక్కడ కనిపించట్లేదే అని మనోహరి అడగడంతో ఇందాక రాతోడిని తీసుకొని బయటికి వెళ్ళాడు మనోహరి, ఎవరో ఫ్రెండ్ వస్తున్నాడంట, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు అని చెంబా చెప్తుంది. ఏంటి ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడా, నాతో చెప్పలేదే, ఎవరై ఉంటారప్పా అని మనోహరి ఆలోచిస్తూ అడుగు ముందుకు వేస్తుంది. ఇక కుర్చీ కాలికి తగిలి మనోహరి విసురుగా ఆరు ఫోటో దగ్గర కింద పడిపోతుంది. కాలికి గాయమైపోయి బాగా రక్తం కారుతూ ఉంటే అమ్మా అమ్మా అంటూ మనోహరి విలవిల్లాడిపోతూ ఉంటుంది. మనోహరి నీకు కష్టకాలం మొదలైనట్లుంది అని చెంబ కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి అన్ని లెక్కలు వేసుకొని చూడు మనోహరి, ఇప్పుడు శుక్లపక్షం, అందులోనూ దుర్ముహూర్తం నడుస్తుంది. ఆరు చిత్రపటం దగ్గర ఇలా నీ రక్తం చిందిందంటే నీకు ఖచ్చితంగా కష్టకాలం మొదలవుతోందనే అర్థం. ఇది ప్రకృతి నిన్ను హెచ్చరిస్తోంది అని చెంబ అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, మెలిక పడింది, రక్తం వచ్చింది అంతే, అంత మాత్రానికే వేరేదో మాట్లాడుకొని మనోహరి అంటుంది. లేదు మనోహరి, నేను మొత్తం లెక్కలు వేసి చెప్తున్నాను, కావాలంటే గవ్వలు వేసి చూపిస్తాను, రా వచ్చి ఇలా కూర్చో అని చెంబ చెప్తుంది. చెంబ వెంటనే గవ్వలు వేస్తుంది. అయితే ఒక గవ్వ మాత్రం అసలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకది అలా తిరుగుతోంది అని మనోహరి అంటే చెప్పాను కదా మనోహరి, నీకు కష్టకాలం మొదలైపోయిందని, నిన్ను అంతం చేసేవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మనోహరి, అందుకే ఈ గవ్వ ఇలా తిరుగుతోంది, ఇది అందుకే సాక్ష్యం అని. ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంటిని ఏకచిత్రాధిపత్యంగా ఏలావు, పిల్లల్ని నీ బానిసలుగా చూసుకున్నావు, అమర్ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు, నిన్ను అంతం చేసే వాళ్ళని భుజాన మోసుకొని వస్తున్నారు అని చెంబ అంటే ఇంకా 7 ఏళ్ళు కాలేదు కదా బాగి తిరిగి వస్తుంది అనుకోవడానికి, మరి ఇంకెవరు వస్తున్నారు మనోహరి అంటే భాగ్యనే వస్తుందో, నిన్ను చంపడానికి ఆ అరుంధతినే వస్తుందో, లేదంటే నీ శత్రువుల్లో ఎవరైనా వస్తున్నారో తెలియదు, కానీ నీ శుక్ర మహాదశ ముగిసిపోయి శని మహాదశ మొదలవుతుంది. ఇదిగో నేను చెప్పినట్లుగానే గవ్వ ఎటూ పడలేదు, ఎలా నిలువుగా నిల్చొని ఉందో ఇదే నా మాట మనోహరి, నువ్వు రెప్పపాటులో ఏమైనా అయిపోవచ్చు, నువ్వు నీ జీవితమే అంతమైపోవచ్చు, కాబట్టి నువ్వు ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెంబ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో మనోహరి ఆ గవ్వని విసిరిపడేసి ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, నేను కట్టుకోవాలి అని చెప్పడంతో వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే మనోహరి, నీకైతే చావు దగ్గరికి వస్తుంది అని చెంబ మనసులో అనుకుంటూ వెళ్తుంది. తర్వాత బస్సు వచ్చి అమర్ వాళ్ళ దగ్గర ఆగడంతో రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటే విక్రమ్ బస్సు దిగి అమర్ వాళ్ళ దగ్గరికి వస్తారు. విక్రమ్ ఇప్పుడు ఎలా ఉంది అని అమర్ అడగడంతో ఆ అమ్మాయి వల్ల నేను బ్రతికి బయటపడ్డాను అమర్, ఒక దేవతలా నన్ను కాపాడింది అని విక్రమ్ చెప్తాడు. ఓ అవునా, ఎక్కడ అమ్మాయి, నేను థ్యాంక్స్ చెప్పాలి అని అమర్ నేరుగా బస్సు ఎక్కుతాడు. విక్రమ్ ఎక్కడ, వీళ్ళలో నిన్ను ప్రాణాలతో కాపాడింది ఎవరు, ఆ అమ్మాయి ఎవరు చెప్పు, చూపించు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అమర్ వాళ్ళు ముందు స్టాప్లోనే దిగిపోయారు అని విక్రమ్ చెప్పడంతో అదేంటి, నేను థ్యాంక్స్ చెప్పాలన్నాను కదా, ఎందుకు వాళ్ళు దిగిపోయారు అని అమర్ అడుగుతాడు. పర్వాలేదులే అమర్, వాళ్ళు ఈ సిటీలోనే ఉంటారు కదా, ఇంకెప్పుడైనా కనిపించినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చులే అని విక్రమ్ చెప్తాడు. ఏంటి రాజుగారు, మీ వాళ్ళు ఈ బస్సులో రాలేదా అని రాతోడు అడగడంతో మా వాళ్ళు వస్తున్నది ఈ బస్సుకు కాదండి, ఇంకో బస్కి అని చెప్పి రాజుగారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏంటమ్మర్, మీ భార్య కూతురు తిరిగి వచ్చారా అని విక్రమ్ అడగడంతో లేదు సార్, దాని గురించే మా సార్ గారు బాధపడుతున్నారు, 5 ఏళ్ల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు అని రాతోడంటాడు. ఐఎమ్ సో సారీ అమర్, వాళ్ళు త్వరలోనే నిన్ను కలుసుకుంటారులే, ఇంతకీ ఆవిడ ఎలా ఉంటుంది, నీ భార్య ఎవరు అమర్, ఒకసారి ఫోటో చూపించు అని విక్రమ్ అడగడంతో సార్ ఈవిడే సార్ మా మిస్ అమ్మ, మా సార్ గారి వైఫ్ అని రాతోడు బాగి ఫోటోని మొబైల్లో చూపిస్తూ ఉంటాడు. విక్రమ్ ఒక్కసారిగా బాగి ఫోటోని చూసి మై గాడ్, ఏంటి ఈ అమ్మాయా నీ వైఫ్ అని విక్రమ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఏంటి సార్ మా మిస్ అమ్మ మీకు ముందే తెలుసా అని రాతోడంటాడు. అమర్, నిన్న నైట్ నన్ను ఒక అమ్మాయి ప్రాణాలతో బయటపడేలా చేసింది, నా ప్రాణాలు కాపాడిందని చెప్పాను కదా, ఈ అమ్మాయి అమర్, నీ వైఫే నన్ను కాపాడింది, నీ వైఫ్ అని నాకు తెలియదు అమర్, నేను వచ్చిన బస్సులోనే వచ్చింది అని నాకు ప్రాణం పోసింది నీ భార్యే అని విక్రమ్ చెప్పడంతో అమర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ దిగిపోయారు అని అమర్ అడుగుతూ ఉంటే తనతో 5 ఏళ్ల పాప కూడా ఉంది, ముందు స్టాప్లోనే దిగిపోయారు అని విక్రమ్ చెప్పడంతో విక్రమ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు, రాతోడ్ కార్తీ మేము వెళ్తున్నాం అని అమర్ చెప్తాడు.
అమర్ రాథోడ్ ముందు స్టాప్ దగ్గరికి వెతుక్కుంటూ చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటారు. బాగి పాప ఇద్దరు కూడా ముందు స్టాప్ దగ్గర రాజుగారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాజుగారు ఆటో దిగి బాగి దగ్గరికే వస్తూ ఉంటారు. అయితే అంతకుముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. బాగి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఛార్జింగ్ పెట్టుకోండి అని విక్రమ్ చెప్తాడు. పర్వాలేదండి నా దగ్గర ఉంది అని బాగి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని ఉంటుంది. అలా ఛార్జింగ్ పెట్టుకున్న వెంటనే రాజుగారి దగ్గర నుండి బాగీకి ఫోన్ కాల్ వస్తుంది. మేడం ఎక్కడ ఉన్నారు అని అడగడంతో అదే ఇంకో 5 మినిట్స్లో వచ్చేస్తాం రాజుగారు అని బాగి చెప్తుంది. మేడం ఇక్కడికి రాకండి మేడం, ఈ బస్ స్టాప్ దగ్గర మీరు అస్సలు దిగకండి, ముందు స్టాప్లోనే దిగిపోండి అని రాజుగారు చెప్పడంతో ఏమైంది రాజుగారు, ఎందుకు అలా చెప్తున్నారు అని బాగి అడుగుతుంది. అమరేంద్ర సార్ గారు ఇక్కడే ఉన్నారు, ఎవరో ఆర్మీ ఆఫీసర్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మేడం, అందుకే మీరు ముందు స్టాప్లోనే దిగిపోండి అని చెప్పడంతో డ్రైవర్ బస్ ఆపు అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. అదేంటండి ఇంకా బస్ స్టాప్ రాలేదు కదా, మీరు అప్పుడే ఎందుకు దిగిపోతున్నారు అని విక్రమ్ అడుగుతూ ఉంటే అది కాదండి మేము ఇక్కడే దిగిపోవాలి, ఇదే మా స్టాప్ అని బాగి చెప్తుంది. అది కాదండి మా ఫ్రెండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి అని విక్రమ్ అంటే ఇంకోసారి చెప్తారులేండి అని బాగి పాప ఇద్దరు కూడా బస్ దిగిపోతారు. సీ యూ అంకుల్, ఇంకోసారి కలుద్దాంలేండి అని ఆరు పాప కూడా బాయ్ చెప్పేసి ఇద్దరు దిగిపోయి ఉంటారు. బాబాయ్ గారు ఆయన వెళ్ళిపోయారా అని బాగి అడగడంతో వెళ్ళిపోయారమ్మా, ఇంకేం పర్వాలేదు అని రాజుగారు చెప్తారు. అయ్యో నేను అందుకే హైదరాబాద్కి రానని చెప్పింది, వచ్చి రాగానే ఇలా జరిగిందేంటి బాబాయ్ గారు అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే మీరు ఇలా కలవాలని రాసి పెట్టుందేమో, అందుకే ఇలా జరిగిపోయిందేమోలే అమ్మా అని రాజుగారు అంటారు. లేదు బాబాయ్ గారు, మేము ఇంకా కలుసుకోవడానికి 2 ఏళ్ల సమయం ఉంది అని బాగి అంటుంది. అమ్మ ఈయనెవరు అని ఆరు పాప అడగడంతో మనము ఇప్పుడు ఈ తాతయ్యతో పాటే వెళ్తున్నాము అని బాగి చెప్తుంది. అవును అక్కడ ఇంకా చాలామంది పిల్లలు, మనది పెద్ద ఇల్లు, రామ్మ వెళ్దాము అని ఆటోలో బాగిని పాపని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బాగి వాళ్ళ ఆటో ఇటు కదలగానే అమర్ వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఏమండి ఒక ఆవిడ పాపను పెట్టుకొని ఇక్కడికి వచ్చిందా అని రాథోడ్ అడగడంతో అవునండి వచ్చింది, ఇంతసేపు ఇక్కడే ఉంది, ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళిపోయింది అని ఒక అతను చెప్పడంతో ఎటువైపు వెళ్ళారు అని రాథోడ్ అడుగుతాడు. ఇదిగో ఇటువైపే అని అతను చెప్పడంతో సార్ ఎంత దూరం వెళ్ళి ఉండరు, వెళ్దాం సార్ వెతుకుదాం సార్ అని రాథోడ్ అంటే అవసరం లేదు రాథోడ్, ముందు కార్ తీ అని అమర్ అడగడంతో ఇక రాథోడ్ కార్ తీసి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. తర్వాత బాగి ఆశ్రమంలో అడుగు పెట్టగానే బాగి అరు పాపపై పిల్లలందరూ కూడా పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఆగండి అని బాగి చెప్తూ ఏంటి రాజుగారు పిల్లలందరి చేత ఎందుకు ఇలా చేయిస్తున్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది. మేడం మీరు ఈ ఆశ్రమానికి ఎంతో చేశారు, ఈ మాత్రం చేయకూడదా మేడం అని రాజుగారు అంటే నేను ఇంతకు ముందు దానం చేయడానికి వచ్చాను, కానీ ఇప్పుడు డ్యూటీ చేయడానికి వచ్చాను అని బాగి అంటే మేడం ఇంతకు ముందు లక్ష్మీదేవిలా వచ్చారు, ఇప్పుడు విద్యాదానం చేస్తూ సరస్వతీదేవిలా ఉంటున్నారు మేడం అని రాజుగారు పొగుడుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ బాగి మేడం ఇప్పుడు సరస్వతి మేడం లాగానే ఇప్పుడు ఈ మేడం మిమ్మల్ని చూసుకుంటుంది అని రాజుగారు పరిచయం చేస్తూ ఉంటారు. ఈ పాప ఆరు పాప మేడం గారి కూతురు అని రాజుగారు పరిచయం చేస్తూ ఉంటే చూడండి నేనేమి మేడం గారి కూతురునని నన్ను సపరేట్గా చూడనవసరం లేదు, మీరు నన్ను ఆరు అని పిలవచ్చు, మేడం కూతురునని నన్ను చూసి మీరెవరు భయపడకండి, ఇప్పుడు మనమందరం పరిచయం చేసుకుందాము, మీ పేర్లు చెప్పండి అని ఆరు కలగలా మాట్లాడుతూ పరిచయం చేసుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు ఆరు మేడం కూడా ఇంతే మేడం అని రాజుగారు ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటారు.